జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఇది చాలా తరతరాల నుంచి నడుస్తుందండి, కొన్ని శతాబ్దాల నుంచి నడుస్తుంది. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారి జాతకం. శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అదృష్ట జాతకం వల్ల జాతకానికి విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ. అలాగే వీరి జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత, సరస్వతి దేవత, పార్వతీ దేవత. వీరి జాతకానికి దైవానుగ్రహం చాలా ఉందండి వీరి పేరు మీద. వీరికి ఆకస్మికంగా మాత్రం దూర ప్రయాణాలు దరిచేరే అవకాశం ఉందండి. అలాగే వీరి ఇంట్లో ఏమైనా మాత్రం ముఖ్యంగా ఏదైనా దేవుళ్ళని నమ్మిన వారు ఉంటే మాత్రం యాత్ర పోవాలనుకునేవారు ఆకస్మికంగా ఖచ్చితంగా పోతారండి. ఆధ్యాత్మిక దూరంలో వీరికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహరీత్యా వీరికి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. వివాహమైన స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. వీరు ఎంత నిదానం పడుకోవడం అంతవరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇబ్బందులు తప్పవండి. ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే మాత్రం వారు ఉద్యోగం మానివేసి వేరే ఉద్యోగం చేసే అవకాశం ఉంది, వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకు మాత్రం మాత్రం అధమ స్థాయి ఉంటుందండి. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం వ్యాపారం చేసేవారు, హోల్సేల్ రిటైల్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం చేసినా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అంతగా ఫలితం ఉండదండి. ఇప్పుడు నడుస్తున్న టైంని బట్టి షష్టగ్రహ కూటమి బట్టి మాత్రం ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు రియల్ ఎస్టేట్ రంగం చేసినా కూడా కత్తి మీద సాము లాంటిదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆభరణ వ్యాపారం చేసేవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.